1905లో స్థాపితమైన రోటరీ క్లబ్ ప్రస్తుతం 14,500 క్లబ్లతో లక్షలాది సభ్యులతో రోజుకు $1 మిలియన్ వితరణతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవలను అందజేస్తున్నట్టు రోటరీ 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ చెప్పారు. రోటరీ క్లబ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలికి రోటరీ 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ అధికారిక పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభకు అధ్యక్షులు రావికృష్ణ మోహన్ అధ్యక్షత వహించారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్వి రాంప్రసాద్, అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకటపూర్ణచంద్, కార్యదర్శి దేవరపల్లి సాగర్ బాబు మాట్లాడుతూ రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలను విశిష్టతలను తెలియజేశారు. రోటరీ క్లబ్లో మాదల భానుప్రసాద్, రాజా ప్రవీణ్ కుమార్లు సభ్యులుగా చేరారు. విశిష్ట సేవలు అందించిన చిల్డ్రన్ డాక్టర్ రావుల చక్రవర్తి, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న పల్లికొండ రవికుమార్, వీరమల్ల మనీషాలకు వొకేషనల్ ఎక్సలెంట్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మెంబర్షిప్ చైర్ కోగంటి రోహిత్, డైరెక్టర్లు గుగ్గనేని సునీల్, ఆవుల దశరథ, రామయ్య, మహేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. 50 మంది వచ్చారు పేషెంట్లు. కొంతమందికి కళ్ళజోళ్ళు రాయటం, అలాగే కొంతమందిని ఆపరేషన్కి సెలెక్ట్ చేసి గోడవల్లి హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఉచితంగా ఆపరేషన్ చేయించి పంపించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కూడా మెడికల్ క్యాంప్ పెడదామని చెప్పి అసిస్టెంట్ గవర్నర్ అయినటువంటి పూర్ణచంద్ గారు కూడా అంతా సెట్ చేశాను, త్వరలో పెడదామని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు. అది కూడా మెడికల్ క్యాంప్ పెట్టడమే కాకుండా ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం, మెడిసిన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి ఈ సమావేశంలో గవర్నర్ గారికి తెలియజేసుకుంటున్నాం. అలాగే అందరూ కూడా క్లబ్ సభ్యులందరూ కూడా, నేను చెప్పేది ఒకటే, క్లబ్ సభ్యులందరూ కూడా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా 1-4 సార్లు పిలిచే విధంగా కాకుండా మనలో కూడా ఎవరికి వాళ్ళు సొంతంగా సేవాభావంతో ముందుకు వచ్చి, అంటే ఎవరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, దీంట్లో వారి తోచిన సహాయం చేస్తే చాలు. సపోజ్ మనం ఒక సభ్యుడికి ఒక 20 సైకిళ్ళు వచ్చినాయి, ఒక్కో సభ్యుడికి ఒక్కో సైకిల్ మీ తరఫున ఎవరు ఉన్నారంటే మీరు 30% కడితే చాలు, రిమైనింగ్ 70% వాళ్ళు ఏర్పాటు చేసి మనం 30% కట్టి పంపిస్తే మొత్తం అమౌంట్ వాళ్ళు పంపిస్తారు, ఒక సైకిల్కి అయ్యే ఖర్చు. అలాగే మీరు కూడా మీ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్ని గారు చెప్పినట్టు ఇక్కడ మనం ఐ క్యాంప్ పెడితే ఐ క్యాంప్ బాగా సక్సెస్ అయింది. దానికి శుక్లాలు కూడా మనం ఫ్రీగా తీపించడం జరిగింది. పోతే ఇది అసలు రోటరీ అంటే ఏమిటి? ఈ రోటరీ అనేది 1905లో ఒక్క 4 మెంబర్స్తో స్టార్ట్ అయ్యి ఈరోజు దరిదాపు 285 దేశాల్లో కొన్ని కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. 14,500 క్లబ్బులు ఉన్నాయి మొత్తం. అటువంటి ఈ రోటరీ క్లబ్లో మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం, రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం అని. కానీ అది కాలగర్భంలో కలిసిపోయింది. ఇవాళ రవి అస్తమించని సంస్థ ఉందంటే ఈ రోటరీ క్లబ్బే. 24 గంటల్లో ఈ ప్రపంచంలో ఎక్కడొక్క చోట ప్రతి నిమిషం సర్వీస్ జరిగే ఈ రోటరీ క్లబ్లో మనం మెంబర్స్ అవ్వటం కూడా చాలా ఆనందం. దాంట్లో ఉన్న తృప్తి నాకు తెలిసి ఎందులో ఉండకపోవచ్చు. ఇంతకుముందు మన కృష్ణమోహన్ గారు మెంబర్ కాకపోయినా తెనాలి వైకుంఠపురం క్లబ్లో ఇట్లా తోపుడు బళ్ళు కానీ, మిషన్లు కానీ, లేకపోతే ఇస్త్రీ బట్టలు ఏది వచ్చినా కానీ నా వంతు ఇది అని చెప్పేసి ఆయన అమౌంట్ పంపించేసి వారు చెప్పిన వారికి మేము బళ్ళు కానీ, మిషన్లు కానీ అవన్నీ ఇవ్వడం జరిగింది. అటువంటి సేవా కార్యక్రమం చేసే మనుషులు రోటరీ ఉండాలి అని చెప్పేసి అనుకుని వారి దగ్గరికి వచ్చేసి మనం ఒక కొత్త క్లబ్ పెడదామని చెప్పేసి అడిగిన తడవుగా కృష్ణమోహన్ గారు అయితేనేమి, మన రోహిత్ అయితేనేమి, సాగర్ బాబు, రాంబాబు గారు, ఆ సభ్యులందరూ, సుధారు, వీళ్ళంతా మేము ముందుకు వస్తాం, మేము పెడతామని చెప్పేసి పెట్టి 21 మెంబర్స్ని చేసి మనం ఈ క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ క్లబ్బు మనం ఇప్పుడే మన అధ్యక్షులు కృష్ణమోహన్ గారు మాట ఇచ్చారు, 2వ క్లబ్కి ధీటుగా దీన్ని తీసుకెళ్తాం, దానికంటే ఎక్కువ సర్వీసు చేస్తామని. అటువంటి పోటీతత్వం ఉన్నప్పుడు మన సర్వీస్ కూడా ఎక్కువ జరిగింది. ఎంతోమంది పేదలకి మన సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రోటరీలో జాయిన్ అయినా సార్ నాకు తెలీదు, నేనేమన్నా చెప్పుకోవాలి ఎవరికన్నా అంటే ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనటువంటి గొప్ప కార్యక్రమం ఈ రోటరీ సంస్థ చేసింది. అదేంటంటే ప్రపంచంలో ఏమనుకో రష్యా, అమెరికా పెద్ద దేశాలు
ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, థర్డ్ వరల్డ్ వార్ కూడా వచ్చేస్తారు అని ఈ యూనిట్ వాళ్ళు వస్తున్నారు అనుకోదానికి నేను చెప్పను. అది మీ దానికి వదిలేస్తాను, లేకపోతే నన్ను పట్టుకుని జైలు చేస్తారు మనం. అక్కడ అలాగే ఫ్రాన్స్, జర్మనీ ఈ దేశాలంతా కూటమిగా ఏర్పడి ఎన్నెన్నో చేస్తాం. ఒక దానికోసం ఒక కత్తలు ఉండాలని అలా చేస్తాం. కానీ వీళ్ళందరూ కలిసి ఇటువంటి ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేశారా? ప్రపంచంలో ఇటువంటి మహమ్మారి ఉందని మన అమ్మ, అక్క, చెల్లి బిడ్డలకి ఈ పోలియో అనే మహమ్మారిని రానియకుండా దాన్ని తరిమికొట్టగలిగినటువంటి ఏకైక సంస్థ ఏదైతే ఒక్క రోటరీ ఇంటర్నేషనల్ మాత్రమే. దానికి ఆ క్లబ్లో మెంబర్లు అయినటువంటి మీరందరూ కూడా గర్వపడాల్సినటువంటి సమయం. ఎందుకంటే యుద్ధాలు ఏమో ఇల్లు కట్టాం, ఆ ఇల్లు పీకడానికి ఎంతే పడుతుంది, డిమాలిష్ చేయడానికి పెద్ద సమయం చిత్తూరు జిల్లా పడింది. కట్టాలంటే ప్రొఫైల్ కావాలి, మేస్త్రి కావాలి, సిమెంట్ కావాలి, సున్నం కావాలి, స్టీల్ కావాలి, ఎన్నెన్నో కావాలి. చెడిపోయేదానికి ఎక్కువ టైం పడుతుంది. కానీ కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. అటువంటి చేసేటువంటి సంస్థే ఈ మధ్య మీకు ప్రతి దగ్గర చూసుంటారు ఏంటి, రష్యా ఉక్రెయిన్ వార్ అని చూసుకుంటారు. ఈ రష్యా ఉక్రెయిన్ వార్ ప్రపంచ దేశాల్లో వేరే వేరే దేశాలు ఉన్నాయి. ₹1,00,000 ఉన్నటువంటి గోల్డ్ 5 లక్షలు అయిపోయింది. వెండి ఎందుకు పని రాకుండా ఎవరు వేసుకోకుండా వెండి ఈరోజు